కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నెంపల్లిలో ఎస్సీకి చెందిన అంధ, మూగ, మానసిక వికలాంగురాలు దర్శి కేశమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె సోదరుడు ఆరోపించారు. సర్వే నెంబర్ 1801 ప్లాట్ నెంబర్ 198లో ఉన్న తమ స్థలంపై గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోందని చెప్పారు. 2021లో నెల్లూరు జిల్లాకు చెందిన హజరత్తయ్య జేసీబీతో ఇంటిని కూల్చివేశారని, ఆ ఘటనపై కేసు నమోదైందని తెలిపారు. అనంతరం 2023లో బి కోడూరు మండలం సిరిగిరిపల్లెకు చెందిన గంగిపోగు నరసింహులు 20 మందితో వచ్చి దాడి చేశారని, ఆ కేసు ప్రస్తుతం బద్వేల్ కోర్టులో విచారణలో ఉందని వెల్లడించారు. ఈ వారంలో మరోసారి అనుచరులతో వచ్చి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ అడ్డు వస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నాగినేనికుంట గ్రామానికి చెందిన అజర్తైన ముస్లిం మేము లేని చూసి ఒకరోజు జేసీబీతో తోసేసినాడు. ఆ ఇమ్మీడియట్గా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాం సార్. పెడతానే పోలీసు ఎస్సీ సార్ వారు మా ఇరువురు కాగితాలు తీసుకుపోయి తహసీల్దార్కి పంపించారు. అంతటా తహసీల్దార్ గారు ఏం చేశారంటే రెండు చూసి వాళ్ళది 1581 సర్వే నెంబరు, మీది 1801 సర్వే నెంబరు, 1581 సర్వే నెంబర్ను క్యాన్సిల్ చేసి 1801 సర్వే నెంబర్ కొత్త నెంబర్ను మీకు మీ పాపకి ఇచ్చినారు, మీరే ప్రజెంటు జినైను అని తహసీల్దార్ చెప్పినాడు. అంతటా అజిరత్తయ్య గారు మేము ఇల్లు పడగొట్టినందుకు కానీ మేము డిమాండ్ చేస్తే 30 పెద్ద మనుషుల చేత 30,000 రూపాయలు అపరాధ రుసుము కట్టించి వెళ్ళిపోయాడు సార్. ఎవరు కట్టించినారు? మాకు కట్టించాడు. 30,000 రూపాయలు మాకు కట్టించి తనంతా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతానే 2023 సంవత్సరంలో బి కోడూరు మండలం సిరిగిరిపల్లె గ్రామానికి చెందినటువంటి గంగిపోగు నరసింహులు అనే ఒక రౌడీ షీటరు, భయంకరమైన రౌడీ షీటరు వచ్చి మా మీదికి దాదాపు 20 మంది మనుషులు తీసుకొని వచ్చి అక్కడ ఆడోళ్ళు ఉంటే ఈ స్థలం మాదే, ఎవరు ఉండరు ఇక్కడ, మీరు ఎందుకు ఉండరు ఇక్కడ అని మా ఆడోళ్ళు ఉంటే అడ్డుపడితే నేను ఇక్కడ రూమ్ కడతానని అడ్డుపడతానే మా ఆడోళ్ళందరూ అడ్డుపడినారు సార్. అంతటా భయంకరంగా కొట్టించాడు. కొడతానే అంత వీళ్ళను బద్వేల్ హాస్పిటల్లో చేర్చి మళ్ళీ కడపకు రిమ్స్కు తరలించాము. అటుపోతే ఆ కేసు విషయమై ప్రజెంటు కోర్టులో జరుగుతుంది. తర్వాత ఇటీవల ఏమైందంటే హైకోర్టులో ఇతని దాడి తట్టుకోలేక మేము హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాం. ఆ కేసు జరుగుతున్నది. అయితే డిసెంబర్లో హైకోర్టు ఏం చేసిందంటే పిటిషనర్ రెస్పాండ్ లేదనేసి కేసును డిస్మిస్ చేస్తానని డిస్మిస్ చేసింది. ఆ వెంటనే మళ్ళీ ఈ రౌడీ షీటరు గంగిపోగు నరసింహులు మళ్ళీ 20 మంది మనుషులు తీసుకొని ట్రాక్టర్తో ట్రాక్టర్తో దిమ్మెలు తీసుకొని వచ్చి మళ్ళీ నేను కడతాను ఎందుకు వచ్చినాడు. నువ్వెందుకు కడతామంటే మీ కేసు క్యాన్సిల్ అయిపోయినది, నేను కట్టేది ఏం చేస్తావు చేసుకొని తొక్కించండి అని భయంకరమైన మా వీధికి దాడి చేస్తానే మేము అప్పుడు ఇమ్మీడియట్గా అర్జీ రాసి సిఈ సార్కి ఇచ్చినారు. నేను మాట్లాడతానని ఆయన తీసుకున్నాడు, ఏమి చేయలేదు. అంతటా చేయకపోయేసరికి మళ్ళీ కడప ఎస్పీ సార్ కాడికి పోయినాం. అక్కడ గిరివెన్షన్లో ఇచ్చినాం. లెటర్ ఇచ్చానే ఇక్కడికి వచ్చింది. వచ్చానే సిఐ సార్ పిలిపించి నేను చేస్తాను, మీకు కొద్ది రోజులు అట్లా ఆగండి అని చెప్పాను. అట్లా ఉన్నాం సార్. అయితే నిన్నగాక మొన్న అంటే ఈ పొద్దు 10వ తేదీ కదా, 13వ తేదీ నాడు మళ్ళీ కానిస్టేబుల్ తీసుకొని వచ్చి ఆ గంగిపోగు నరసింహ రౌడీ షీటరు మళ్ళీ నేను ఇక్కడ కడతానని వచ్చినాడు సార్. వచ్చానే ఎందుకు కడతావు ఏంది అంటే నువ్వు స్టేషన్కి రమ్మంటానే స్టేషన్కి పోయినాను. స్టేషన్కి పోతానే చిరంజీవి ఎస్ఐ సార్ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సారు చిరంజీవి సారు నేను ఈ మీ స్థలంలో నేను నిలబడి నా పోలీస్ పరివారంతో నేను వచ్చి నేను నిలబడి కట్టించానన్నాడు. ఎందుకు కట్టిస్తావు సార్, ఏమి ఇచ్చినారు, ఎంఆర్ఓ ఎవరు ఇచ్చినంటే ఏదో ఎంఆర్ఓ అంటే లెటర్ వచ్చింది అన్నాడు. మరి నాకు ఒక కాపీ అంటే నేను అటు నువ్వు ఎంఆర్ఓ కార్డు తెచ్చుకోపోయినాడు. ఏం రాసినాడంటే నాకు చూపాడు చెప్పడు. ఆమె నేను అట్టయితే తహసీల్దార్ కాడికి పోయి నేను చెప్పించుకొని వచ్చా సార్ అని అడిగిపోయినా. తహసీల్దార్ సార్ కాడికి పోతే తహసీల్దార్ సార్ ఏమన్నాడంటే వాళ్ళు వ్రాతపూర్వకంగా రాసిచ్చే నేను ఊరికి నామబద్ధంగా రాసిచ్చాను కానీ వాళ్ళ సర్వే నెంబర్లో ప్లాట్ నెంబరే లేదు. నేను ప్లాట్ నెంబర్ అని నేను ఎట్లా రాసిచ్చాను, మామూలుగా రాసిచ్చాను కానీ నీ స్థలంలో వాళ్ళని కట్టుకోమని ఏమన్నా నేను రాసిచ్చినా అట్లా రాసి లేదు, దాంట్లో ఏమీ కట్టడాలు జరగవు నేను చెప్పని చెప్పినాడు. ఆ వెంటనే ఆర్డీఓ సార్ దగ్గర కూడా పోయి చెప్పుకున్నాం. ఆర్డీఓ సార్ని కాళ్ళు పట్టుకొని సార్ ఇట్లా సార్ అని చెప్తానే దాంట్లో ఎలాంటి కట్టడాలు జరగద్దు అంటే సార్ చిరంజీవి సారు ఎస్ఐ సారు నిలబడి కట్టించంటాను సార్ మా ఎంత చెప్పినా ఇల్లే సార్ అంటే అప్పుడప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ చేసినాడు. చిరంజీవి సార్కి ఫోన్ చేయించాడు. సార్ పిల్లతో ఫోన్ చేయించానే మళ్ళీ ఇమ్మీడియట్గా చిరంజీవి సార్ దగ్గరికి పోయినాం సార్. పోతానే చిరంజీవి సార్ ఏమంటాడంటే నువ్వు ఆర్డీఓ సార్ చేత ఫోన్ చేయించినావు కాదనిలే,
నేను తహసీల్దార్ చెప్పినవి కాదనిలే, నేను అట్ట చెప్తే వినను. నాకు నేను వ్రాతపూర్వకంగా నాకు లెటర్ రావాలి, లేకపోతే నేను వినను అన్నాడు. అంతలో సార్ ప్రజెంట్ అది హైకోర్టులో మళ్ళీ వేసుకున్నాము, హైకోర్టులో కేసు జరుగుతుంది, మళ్ళీ మీరు ఎట్లా దిగుతారు సార్ అన్న. హైకోర్టు కాదు సుప్రీంకోర్టు చెప్పిన, సుప్రీంకోర్టులో కేసులో నేను భయపడను. ఆ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నాకు వ్రాతపూర్వకంగా లెటర్ రావాలి, నాకు లెటర్ ఇచ్చే అప్పుడు నేను నీకు దిగను. కానీ లేకుంటే నేను నా పోలీసు వారంతో వచ్చి నేను నిలబడి కట్టించా. నువ్వు గిన ఏమాత్రం గిన దీంట్లోకి ఎంటర్ అయినావు అనుకో, నిన్ను కేసు పెట్టి జైల్లో పడి దిగుతాను, నీ ఇచ్చిన కాడికి చెప్పుకున్నాడు. అంతటా సార్ మా అమ్మాయి వికలాంగురాలు ఆ గంగిపోగు నరసింహులని ఆయన మహా రౌడీ షీటరు. అతను బీకోడుగు మండలంలో రౌడీ షీటర్ ఓపెన్ చేసి అక్కడ దాదాపు 14-15 కేసులు ఉంటే అక్కడి నుండి అక్కడ చెల్లక ఇక్కడ బద్వేరికి వచ్చినాడు. అతని మీద అతని కేసులు ఉండేటి ఎన్ని ఉన్నాయో అన్ని కేసులన్నీ దాదాపు 15 కేసులు నేను తీసుకొని వచ్చినాను. 15 కేసులు వ్రాతపూర్వకంగా నేను చూపిస్తాను. అట్లాంటి రౌడీ షీటరు, భయంకరమైన రౌడీ షీటర్ మా